ఈ రోజు మన టాపిక్ వచ్చేసి భారతదేశంలో ఎన్నో మతాలు ఉంటాయి, ఎన్నో కులాలు ఉంటాయి. కాకపోతే 85% హిందూస్ ఉంటాం. మిగిలిన పర్సెంట్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బౌద్ధిజం ఇవన్నీ ఉంటాయి. సో ఎందుకు వీళ్ళందరూ పండగలు చేసుకోవాలి? దేవుడి కోసం పండగలు చేసుకోవాలా, జనాలు వాళ్ళ కోసం పండగలు చేసుకోవాలా అనేది బాలసుబ్రహ్మణ్యం గారు వారి మాటల్లోనే విందాం. ఈ పండగలు జరుపుకోవడం అనేది ఏంటంటే బేసికల్ గా మన ఆచార వ్యవహారాలు అప్పుడు మన పూర్వీకుల నుంచి ఆచార వ్యవహారాల రూపంలో వచ్చినాయి. ఏదైతే మనం ఆచరిస్తామో దాన్నే ఆచారం అంటాము. దాంట్లో ఆ ఆచారాన్ని పాటించేటప్పుడు ఎలా వ్యవహరిస్తామో దాన్ని వ్యవహారం అంటాము. అది అందరూ తెలిసిందే. ఈ ఆచార వ్యవహారాలలో నుంచి ఈ పండగ ఎందుకు జరుపుకోవాలి, ఈ పర్టికులర్ గా ఈ పండగ ఇలాగ ఎందుకు జరుపుకోవాలి అనేది ఏంటంటే, మన పూర్వీకులు ప్రతి ఇన్సిడెంట్ లో నుంచి ప్రజలందరూ కూడా ఆనందంగా గడపడానికి ఒక ఈవెంట్ అంటే ఈవెంట్ అంటే సందర్భం, ఒక సందర్భాన్ని క్రియేట్ చేయడానికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడల్లా కూడా పండగ రూపంలో అందరికీ ఆనందంగా ఉండాలి ఆ ఒక్కరోజు అని చెప్పి ఈ పండగల్ని ఆచరించేలాగా చేశారు. అదే ఆచారం మనం ఇంకా కొనసాగిస్తున్నాం. ఉదాహరణకి సత్యభామ విజయం నరకాసురుడి మీద. నరకాసురుడి పీడ వదిలిపోయింది అని చెప్పి ప్రజలందరూ ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ దీపావళి. ఇది ఎలా వచ్చిందనేది అందరూ తెలిసిందే. రాక్షసుల మీద విజయం. సో ఆ ఒక వ్యవహారాన్ని, ఆ ఒక దీన్ని మనందరం కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలి అని చెప్పి ఒక విధి విధానం పెట్టి ఇదిగో ఇలా జరుపుకోండి ఈ పండుగని అని చెప్పి పెట్టారు. అట్లా చాలా ఉన్నాయి. మకర సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు జరుపుకునేది మకర సంక్రాంతి. ఆ టైంలో అందరికీ పాడి పంటలు సమృద్ధిగా రైతుల ఇంటికి చేరతాయి. మన బేసికల్ గా వ్యవసాయదారు దేశం కాబట్టి అందరి దగ్గర ఆ రోజు పంట కళ్ళాల నిండా ధాన్యం అట్లా ఉండి అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ఇట్లా ప్రతి ఈవెంట్ లో నుంచి ఒక ప్రజలకి ఏదైతే ఆనందంగా జరుపుకోవాలి, ఏదైతే ఆనందంగా ఉండే సందర్భాన్ని ఉంటుందో దాన్ని పండగ రూపంలో క్రియేట్ చేసి పెట్టారు. దాన్నే మనం ఇలా జరుపుకుంటున్నాం. నాకు తెలిసి మన హిందూ మతంలో ఉన్నన్ని పండగలు ఇంకెక్కడా ఉండవు, ఎవరి మతంలోనూ ఉండవు. ఎందుకంటే మనం ప్రతిదాన్ని ప్రజలకి ఏదైతే పంచాలి, ఆనందాన్ని పంచాలి అనే ఉద్దేశంతో ఒక వ్యవహారాన్ని, ఒక ఆచారాన్ని క్రియేట్ చేసి దాన్ని ఇలా జరుపుకుంటారా బాబు అని చెప్పి మన పెద్దలు మనకు నిర్ణయించారు. సో మనం దాని ప్రకారం వింటున్నాం. ఇది ఇలాగే కొనసాగాలని అనుకుంటాం. ఇది ఒక ఆ టైంలో పండగల టైంలో ఒక సౌభ్రాతృత్వాన్ని, ప్రజలందరి మధ్యలో ఒక బాండింగ్ ని ఏర్పరుస్తుంది. దానికి ఉదాహరణ వినాయక చవితి. సో వినాయక చవితి ఉత్సవాలు మీరు చూసుంటారు. ఎంతమంది ఎలా కలిసిమెలిసి ఎలా పండగలు చేసుకుంటారు. పండగస్ అదే వెస్ట్ బెంగాల్లో అయితే కాళీమాత పండగ నిండా అవే ఉంటాయి. కాళీమాత విగ్రహాలు ఉంటాయి. అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు పండుగ. ఈ అన్నిటి వెనకాల ఏంటంటే ప్రజలు ఐకమత్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కాసేపు అయినా కానీ, ఆ ఒక్క రోజైనా కానీ వాళ్ళ డైలీ చోర్స్ అంటే రోజువారీ చికాకులు అవన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండాలి అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్. మేమేమనుకుంటున్నాం అంటే అసలు మీరు చెప్పిన దాన్ని బట్టి ఓకే. కాకపోతే పండగల వల్ల ఏంటంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మన దగ్గర ఉన్న ఏదైతే సంపద ఉందో పువ్వులు కొనుక్కోవడానికి కానీ, లేదంటే క్యాండిల్స్ కొనుక్కోవడానికి కానీ, ఇంకేమన్నా కొనుక్కోవడానికి కానీ దాన్ని బయటికి తీసి సో ఆ పండించే వాళ్ళు వీళ్ళందరూ బతుకుతారు. సో దానివల్ల సంపద రెవెన్యూ అనేది రీజనరేట్ అవుతుంది. అలాగే మొత్తం అందరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకే పండగల యొక్క మెయిన్ కాన్సెప్ట్ అని నా ఉద్దేశం. ఆనందం డబ్బు వలన వస్తుంది. అది దీని ఇలాగా పొందుతారనేది నా యొక్క అభిప్రాయం. దాన్ని మీరు ఏకీభిస్తారా లేదా? లేదు, అది కొంతవరకు నిజమే. ఈ పండగ ఈ ఎకనామిక్ రీజనరేషన్, ఎకనామిక్ సర్క్యులేషన్ టు ద సొసైటీ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇప్పుడు వినాయక చవితి పండుగనే ఎగ్జాంపుల్ తీసుకుంటే పందిళ్ళు వేసేవాళ్ళు, లైటింగ్ పెట్టేవాళ్ళు, పురోహితులు, దానికి సంబంధించిన సంప్రదాయాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఫైనాన్షియల్ గా సెట్ అవుతున్నారు. కానీ ఇదంతా ఎప్పుడు వచ్చింది? ఈ మధ్య కాలంలోనే వచ్చింది. గత 100-150 సంవత్సరాల నుంచే వచ్చింది. కానీ అంతకుముందు అంతా మనది బార్టర్ సిస్టమ్.
నీకేంటి నాకేంటి. ఆ! నేను నీకు ఇది ఇస్తాను. నువ్వు నాకు ఇది ఇవ్వు. వస్తు మార్పిడి విధానంలోనే ఉండేది. సో, ఇది కొంతవరకు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మీరు చెప్పింది కరెక్టే. కానీ బేసికల్‌గా అయితే పండగ పరమార్థం ఇది కాదు. ఎకనామిక్ ఆహ్, రీజనరేషను లేకపోతే ఎకనామిక్ సర్‌ప్లసెస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సొసైటీలో ఫ్లో అవ్వటం అనేది ఈ మధ్యలో వచ్చింది ఈ కాన్సెప్ట్. బట్ బేసికల్‌గా ఏంటంటే ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా కలిసిమెలిసి జరుపుకోవాలి. ఏదన్నా ఒక సందర్భాన్ని అనేది మీరు అన్నది కరెక్టే. కాకపోతే పండుగలు ఆనందంగా జరుపుకోవాలి. ఎవరికి ఇబ్బంది పడకుండా జరుపుకోవాలి. కానీ వినాయక చవితి అప్పుడు గాని ఇంకే పండగలన్నా లేదంటే ఏ పెళ్లిళ్ళైనా సరే ఏమవుతుంది ఈ రోజుల్లో దాన్ని ఓవర్ ఎక్స్‌ట్రీమ్ అయిపోయి డీజే అవన్నీ ఒక హైయెస్ట్ డెసిబెల్ సౌండ్ పెట్టేసి హార్ట్ పేషెంట్స్ కి చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళకి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనం దానివల్ల మీరు ఏమంటారు అసలు? ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కాలంలో. నేను ఏమంటున్నానంటే పండుగలు చేసుకోవద్దు అంటలేదు. చేసుకునేది అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఏ పండగ కన్నా. దానివల్ల హార్ట్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. డీజే సౌండ్స్ కి పరిమితి మించి సౌండ్స్ కి. దాని మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎంత మాత్రం కూడా దీన్ని అంగీకరించాల్సిన విషయం కాదు ఇది. ఏంటంటే మనం మనం జరుపుకునే పండగ యొక్క పరమార్థం ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టే ఉత్సాహంగా, ఆనందంగా అందరూ ఉండాలని. ఈ ఉత్సాహం ఎప్పుడైతే హద్దులు మీరి పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకే అది వాళ్ళ పరిధిలోకి మనం వెళ్ళి వాళ్ళ స్వాతంత్రాన్ని గాని, వాళ్ళ జీవన హక్కుని గాని మనం హరించకూడదు. మొన్న ఈ మధ్య కూడా చూశాను. డీజే సౌండ్ తోటి గోడ కూలి చనిపోయారు పిల్లలు. ముగ్గురు పిల్లలు చనిపోయారు హైదరాబాద్‌లో. సో, ఇలాంటియన్నీ కూడా పిచ్చి చేష్టలు. వీటిల్ని ఎంకరేజ్ చేయకూడదు యాక్చువల్‌గా. నీ ఆనందం ఉంటే నువ్వు చేసుకో. నీ సామాజిక వర్గంతోటో లేకపోతే ఎవరితోనో నీ చుట్టూతో ఉన్న బంధుమిత్రులతోనో నువ్వు హ్యాపీగా గడుపు. సౌండ్ పెట్టుకోవచ్చు కానీ లిమిటెడ్ డిస్టెన్స్ లో పెట్టుకోవాలి. లో పోలీస్ వారు అనుమతించిన ప్రకారం, అనుమతించిన సమయంలోనే గైడ్ లైన్స్ ప్రకారం పెట్టుకోవాలి. నువ్వు పండగ చేసుకోవాలి. అది ఇబ్బంది కలిగిస్తే పండగ పరమాత్మ పోయినట్టు. వాడు రోజు తిడతా ఉంటాడు నిన్ను రేపటి నుంచి. ఫ్యామిలీ పెద్దలు కోల్పోతాయి. ఇంకేంటి? వేరే వాడిని బాధ పెట్టి నువ్వు పండగ చేసుకోవటం అనేది అసలు మన సంప్రదాయమే కాదు. అదండి. పండగలు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేయన్నీ పండగలే కాబట్టి ఈ పండగ టాపిక్ చేసాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.